friends, నేను మీ డాక్టర్ పూర్ణిమా దుర్గా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ at Mom IVF Mehdipatnam, Hyderabad. Please do subscribe to our Mom IVF YouTube channel for more updates and scientific content. ఈ వీడియోలో మనం అసలు ఎండోమెట్రియోసిస్ సింటమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్గా మనం ఎండోమెట్రియోసిస్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మన యూట్రైన్ లైనింగ్ అనేది రెట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటాం. దాని రివర్స్ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి పోయి పేగుల్లోకి అతుక్కుని ఆర్ ఓవరీస్లో సిస్ట్ ఫామ్ అయితే మనం ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ అంటాం. అది నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ జనరల్గా వెన్ యూ టేక్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్, మోస్ట్లీ 10% ఆఫ్ ఆల్ ఉమెన్ మైట్ హ్యావ్ ఎండోమెట్రియోసిస్. బట్ ఎస్పెషలీ మన ఇన్ఫర్టైల్ ఉమెన్ని తీసుకుంటే మోస్ట్లీ అరౌండ్ 25 to 30% ఆఫ్ ద ఉమెన్ మే ల్యాండ్ అప్ విత్ ఎండోమెట్రియోసిస్. అంటే ఇన్ఫర్టిలిటీ అండ్ ఎండోమెట్రియోసిస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. And 20% of the women who is having severe pain might have endometriosis. Ante anta high incidence we can see in women who is having severe pain and infertility. When you come about the symptoms, ante do talk to your doctor if you are feeling any of these symptoms, if you feel that you are suffering from any of these symptoms. So endometriosis definitely needs a professional care. It is a లాంగ్ టర్మ్ డిజీజ్. అంటే దీనికి కంటిన్యూస్గా మనం మానిటర్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది అవసరమై ఉంటుంది. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్? వీ కెన్ క్లాసిఫై 7 Ds. మనం ఈ 7 Ds ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? ఈ 7 Dsలో మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ you talk with your doctor, take the professional advice. The first one is dysmenorrhea. Dysmenorrhea అంటే నేను ఎంతోమందిని చూసాను, dysmenorrhea will be very severe. పీరియడ్స్లో పెయిన్ని మనం dysmenorrhea అంటాం అనమాట. అంటే బట్ ఈ వీళ్ళలో చాలా సివియర్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో దే విల్ బి సివియర్ డిస్మెనోరియా ఇన్ పేషెంట్స్ విత్ ఎండోమెట్రియోసిస్. పీరియడ్స్లో కనుక సివియర్ పెయిన్ కనుక మీరు సఫర్ అవుతుంటే ప్లీజ్ డూ టాక్ విత్ యువర్ డాక్టర్. ద సెకండ్ D is which you need to remember is pain during intercourse. Dyspareunia అంటాం. So when you have intercourse, you are having severe pain, please don't ignore it. Please do talk to your doctor. The second D is dyspareunia. The third D is dysuria. కొంతమందికి ఏంటంటే ఈ ఎండోమెట్రియం నేను మీకు చెప్పినట్టు అవి పేగుల్లో కానీ ఒక్కొక్కసారి బ్లాడర్ మన యూరినరీ బ్లాడర్ దగ్గర అతుక్కోవడం వల్ల కానీ అవి అలా అడ్వాన్స్ స్టేజెస్లో యూ సీ when you pass urine you can feel pain. So when you are having pain while passing urine, you might be having endometriosis. So please talk to your doctor. That is called dysuria. The third D is dysuria. The fourth D is dyschezia. అంటే నేను మీకు చెప్పినట్టు బ్లాడర్ దగ్గర అతుక్కుంటే మీకు ఈ పెయిన్ డ్యూరింగ్ యూరిన్ పాస్ చేసినప్పుడు రావచ్చు. బట్ వన్స్ ఇట్ అటాచ్ టు ద రెక్టమ్, అంటే ఇంటెస్టైన్స్ కానీ రెక్టమ్ కానీ కనుక ఒకవేళ ఇన్వాల్వ్ అయితే యూ మైట్ హ్యావ్ పెయిన్ డ్యూరింగ్ డిఫికేషన్. మీరు మోషన్ పాస్ చేస్తున్నప్పుడు, స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు కూడా మీకు పెయిన్ ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ దట్ సిమ్టమ్ ప్లీజ్ డూ టాక్ టు యువర్ డాక్టర్. సో దట్స్ ద 4th D. అండ్ 5th D is dysfunctional uterine bleeding. వీళ్ళలో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అనేది మనం చూస్తుంటాము. దే మైట్ హ్యావ్ హెవీ బ్లీడింగ్, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ విత్ సివియర్ పెయిన్ అబ్డామిన్. So you have these symptoms, you might be having endometriosis, please talk to your doctor. And the 6th D is difficulty in conceiving. So if you are having a problem in conceiving with any of these symptoms, you please talk to your doctor, get investigated for endometriosis. If you have, you plan your pregnancy accordingly. The 7th D for diagnosis of endometriosis is diffuse abdominal pain. మీకు కనుక అబ్డామినల్ పెయిన్ డిఫ్యూజ్గా అంటే మీకు వేగ్ అబ్డామినల్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్, మీకు ఈ 7 Dsలో ఎనీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఇఫ్ యూ హ్యావ్, యూ మైట్ బీ హ్యావింగ్ ఎండోమెట్రియోసిస్. సో ప్లీజ్ టాక్ టు యువర్ డాక్టర్, టేక్ ప్రొఫెషనల్ అడ్వైస్. బట్ there are so many studies which have been said that మీకు సిమ్టమ్ సివియారిటీకి అండ్ స్టేజ్ ఆఫ్ ద డిజీజ్కి ఒక్కొక్కసారి మనం కొరిలేషన్ చూడం. అంటే యూ మైట్ బీ హ్యావింగ్ అంటే మినిమల్ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, బట్ కానీ మీకు సిమ్టమ్స్ అనేవి సివియర్గా ఉండొచ్చు. సో సమ్టైమ్స్ అడ్వాన్స్ డిజీజ్లో కూడా మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఓన్లీ మనం ఇన్ఫర్టిలిటీ, పిల్లలు ఎందుకు కావట్లేదని ట్రీట్ చేసినప్పుడే we might find endometriosis. So friends, please do talk to your doctor if you are having any of these symptoms in any of the 7 Ds, and there is especially associated with difficulty in conceiving. Hope this video is helpful for all of you. Thank you.